శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మ్యామ్ నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్ ఎవరు మ్యామ్ ఈ గమన? రావణ్ గారి వెనక ఉండి నడిపించిందని, గమన గారి వెనక వైసీపీ ఉందని, అసలు ఎవరు ఈ గమన? ఈ గమన ఏం కోరుకుంటుంది? రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా చేయాలని కోరుకుంటుందా? అసలు ఈమె ఎవరిని ప్రశ్నిస్తుంది? ఎందుకు ఈమె పోరాటం ఏంటి? ఈవిడ ఒక రీల్స్ చేసే ఈవిడ కూడా ఈవిడ ఎక్కువ జోసెఫ్ వీడియోలు ఫాలో అయ్యేది. ఫాలో అయినప్పుడు ఆవిడకి ఇప్పుడు నిన్న పోలీసులు అడిగితే ఆవిడ చెప్పింది ఏంటంటే ఇంట్రాగేషన్లో నాది అతనిది మైండ్ సెట్ ఒకలా ఉంది, అంటే సబ్జెక్ట్ వైజ్ కానీ ఆ భావజాలం, అందుకని నేను అతనితో కనెక్ట్ అయ్యానంది. అయితే వీళ్ళు యాక్చువల్గా ఈ ప్రశ్న అనే ఛానల్ ఏదైతే ఉందో అది వాళ్ళు చాలా డబ్బు ఇబ్బంది వచ్చింది అతనికి. వచ్చినప్పుడు ఈవిడ ఎంటర్ అయింది, ఈ గమన ఎంటర్ అయ్యి ఆవిడ ఇప్పుడు ఈయనెవడు ఇంద్రసేన నాయుడు ఎవరో ఒక ఆయన ఉన్నారు కదా, సో అతను కలిపి వీళ్ళకి లిఫ్ట్ ఇచ్చారు. సో ఆవిడ సీఈఓగా ఉండి ఆవిడ వాళ్ళకి జీతాలు అవి చూసుకుని స్క్రిప్ట్ ఆవిడే ఇచ్చారు. అయితే ఇక్కడ పర్సనల్గా వెళ్తే ఈ గమన అనే ఆవిడ అతని పేరు రామునే ఏదో భర్త పేరు, అతన్ని టార్చర్ పెట్టింది ఈ ఇంద్రసేన రెడ్డిని ఇష్టపడి, ఈ ఇంద్రసేన నాయుడిని ఇష్టపడి అన్నారు, మనకు తెలియదు. నిన్న వచ్చిన ఇంకో కొత్త విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళ అత్తగారు అంటే ఆ రాము తల్లి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మాయమాటలు చెప్పి ఆస్తి రాయించుకున్నారు ఆ ఇంద్రసేన నాయుడు అని నిన్న వచ్చిన ఇన్ఫర్మేషన్, ఫర్దర్గా మనకు తెలియలేదు. అయితే వీళ్ళు ఏం చేశారు, ఈ వీడియోలు రెచ్చగొట్టే వీడియోలు అంటే సనాతన ధర్మం మీద మత విద్వేషాలు రేకెత్తేలాగా, కుల విద్వేషాలు, ఇవన్నీ అన్నమాట వాళ్ళ వీడియోలన్నీ చూస్తే. సో ఇప్పుడు తర్వాత ఏం జరిగింది, ఇప్పుడు ఇంద్రసేన నాయుడు ఆయన ఫ్లాట్లోనే వీళ్ళు ఈ ఛానల్ పెట్టారు, ఆయన ఇచ్చాడు ఫ్రీగా. నిన్న వాళ్ళు అదే అడిగారు, ఎందుకు మీకు ఫ్రీగా ఇచ్చారు, ఎందుకు, ఏంటి కాంటాక్ట్స్ అని. తర్వాత వీళ్ళు కర్ణాటకలో కూడా ఛానల్ మొదలు పెడదాం అనుకున్నట్టు, అంటే ఈ భావజాలాన్ని మొత్తం అన్ని చోట్ల వ్యాప్తి చేయాలి. ఇప్పుడు ఏదో పవన్ కళ్యాణ్ని తిడితే అరెస్ట్ చేయడం కాదు, ఇది రాంగ్ థాట్. ఇక్కడ మీరు గమనిస్తే కనుక అయితే ఎందుకు పవన్ కళ్యాణ్ వెంట పడుతున్నారు అందరూ, అసలు ఒక్కసారి మీరు ఆలోచించండి. తెలంగాణ అండ్ ఆంధ్ర రాజకీయాలు, అపోజిషన్ వాళ్ళ రాజకీయాలు ఓన్లీ పవన్ కళ్యాణ్ చుట్టూనే ఉన్నాయి మీరు గమనిస్తే. అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇవాళ వీళ్ళకి సెంటర్ పాయింట్ ఎందుకు అయ్యారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ని తిడితేనే మీకు ఒక గుర్తింపు ఉంటుంది, పవన్ కళ్యాణ్ పేరు ఎత్తితేనే మీకు మనుగడ ఉంది, పవన్ కళ్యాణ్ పేరు ఎత్తితేనే మీ వీడియోలు వెళ్తాయి, అది మేధావులైనా సరే మరొకళ్ళైనా సరే. ఇంకొకటి మీకు క్యాస్ట్, ఇప్పుడు కాపుల్ని అట్రాక్ట్ చేయాలి. నిన్న ఇంకో కొత్త న్యూస్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్తో కలుస్తాడు, పొత్తుకెళ్తాడని. అసలు కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడుంది నాకు చెప్పండి. అంటే దొంది అన్నమాట. ఈయన 11 వాళ్ళు 1 కూడా లేదు. అంటే అప్పుడు ఏమవుతుంది, బ్యాలెన్స్ అవ్వాలంటే 0 అవ్వాలి వైసీపీ కూడా. ఇప్పుడు కూడా ఆలోచన ఎలా ఉండాలి అంటే ఇక్కడ మీకు ఇంకోటి, మీరు తెలివి తక్కువగా అనుకోకండి జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఏంటంటే ఇప్పుడు నాగార్జున యాదవ్ అరెస్ట్ అయ్యాడు, మీకు రావణ్ని ఇదే కేసుల్లో 4 స్టేషన్లు తిప్పారు, 4 చోట్ల మ్యాజిస్ట్రేట్ ఏమన్నారు, బెయిల్ ఇచ్చారు, అరెస్ట్ చేయమని చెప్పాల, అరెస్ట్ అక్కర్లేదు, రిమాండ్కి ఇవ్వనన్నారు తర్వాత. కానీ ఇక్కడ అదే కేసులు ఆల్మోస్ట్ నాగార్జున యాదవ్ని మీరు అరెస్ట్ చేస్తారు. సో ఇప్పుడు కాంగ్రెస్తో పెట్టుకోవడం ఎందుకు అనుకుంటున్నారా, ఇప్పుడు రేవంత్ రెడ్డిని చాలా ఘోరంగా తిట్టాడు కదా, అది కూడా చిత్రంగా సాక్షి ఛానల్లోనే, అది కూడా చిత్రంగా అదే సీనియర్ జర్నలిస్టు. గతంలో అమరావతి మహిళలందరూ వేశ్యలు అన్న, అంటే అలాంటి డిబేట్. కాకపోతే ఇక్కడ ఈయన కంగారు పడ్డాడు, మీరు ఎవరిని అంటున్నారు, ముఖ్యమంత్రిని అంటున్నారా, నో 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 అన్నాడు. అంటే కంగారు పడ్డాడు మనిషి, మళ్ళీ తేడా చేస్తుంది. సో నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీరు ఈ గమనాది, నేను ఇక్కడ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సో ఇవన్నీ ప్లాన్స్ వెనకాల. ఇప్పుడు ఆవిడ ఏం చేసింది, వెళ్ళి ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డిని కలిసింది.
ఎవరు కల్పించారు? మల్లాది విష్ణు కల్పించారు. మల్లాది విష్ణు ఈయన వెళ్తుంటే సార్ అక్కడ గమన ఉన్నారు అంటే ఆయన వెంటనే వెనక్కి వచ్చాడు. వచ్చి ఆవిడ నెత్తి మీద ఇలా ఒక చేయి పెట్టాడు. అవునా? నెక్స్ట్ కట్ చేస్తే ఆవిడ ఎక్కడుంది? నిన్న జైల్లో ఉంది. నిన్న అరెస్ట్ చేశారు కదా. తర్వాత ఇంకోటి అంబటి రాంబాబు ఏమంటున్నాడు? మేము ఎవరినైనా కూడా సపోర్ట్ చేస్తాము అంటే పిచ్చి పీక్స్కి వెళ్ళింది. అంటే దేశద్రోహుల్ని మీరు సపోర్ట్ చేస్తానంటే అసలు మీ భావజాలం ఏంటి? మీ పార్టీ ఉద్దేశాలు ఏంటి? జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరుగుతున్నాయా? నిజంగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరితో టచ్లో ఉన్నాడా లేదా అనే ఒక డౌట్ వస్తుంది మనకి. ఇప్పుడు ఇవన్నీ డేంజర్ కదండి. పేరు నాని మాట్లాడినా ముఖ్యంగా అంబటి రాంబాబు రెచ్చిపోతున్నాడు. ఆయన ఏదో గొప్ప అనుకుంటున్నాడు. మరి 4 సార్లు బెయిల్ వచ్చినప్పుడు మాట్లాడలే, 4 సార్లు డిఫరెంట్ ప్లేసెస్కి తీసుకెళ్ళినప్పుడు మాట్లాడలే అంబటి రాంబాబు. ఇప్పుడు దేశద్రోహం కేసు పెట్టాక ఉపా పెట్టాక మాట్లాడుతున్నాడు. జస్ట్ ఆస్కింగ్ నిన్న ఒక వీడియో రిలీజ్ చేశాడు, కానీ పాపం రావణ్ గురించి ఇంకా ఏం మాట్లాడలే. నేను అన్నీ చూస్తున్నాను, నేను అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాను, మీరేం వీడియోలు పెడుతున్నారో, ఎంత సర్కాజం, మీరు ఎంత దిగజారుతున్నారో చూస్తున్నాను, ఇంకా ఎంత దిగజారుతారో దిగజారండి. దిగజారింది మీరు, దిగజార్చింది మీరు, మధ్యలో వీళ్ళకేం వచ్చింది? మరి ఏడి జస్ట్ ఆస్కింగ్ ఏడి? ఆయన పాపం రావణ్ కోసం అండాదండాగా ఉండాలిగా. ఇప్పుడు వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? వైసీపీ ఇచ్చిందా? ప్రకాష్ రాజ్ కూడా ఉన్నారా? ఇవన్నీ ఇప్పుడు బయటకు తీస్తున్నారు. సో గమన అనే ఆవిడ, మరి ఆవిడ అల్టిమేట్గా ఆవిడ ఏమనుకున్నారో మనకు తెలియదు. అంటే ఈ 3 ఏళ్ళు ఇలాగే అంటే వీడియోస్ చేసి అంటే క్రిస్టియన్ ఓట్స్ కోసం వీళ్ళు మెయిన్గా చూసారా? 40% ఉంది అని జడ శ్రవణ్ అనగానే పాపం కంగారు పడ్డాడు కదా జగన్మోహన్ రెడ్డి. మీకు ఇంకో ఫన్నీ ఏంటంటే గమన వల్లే నేను తప్పుకున్నానని జడ శ్రవణ్ స్టేట్మెంట్ ఇస్తాను. అంతకుముందేమో వాళ్ళ కుటుంబ సభ్యులు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. సో ఇప్పుడు ఏంటి సమస్య ఏంటి? జడ శ్రవణ్కి పొన్నవోళ్ళతో సమస్య, జగన్మోహన్ రెడ్డితో సమస్య, గమనతో సమస్య, లేకపోతే జోసెఫ్ కుటుంబంతో సమస్య. పైగా నాకు ఆయన ఏమి అలా డబ్బులు ఇవ్వడు జగన్మోహన్ రెడ్డి, ఎంగిల్ చేత్తో కాకి కూడా విదల్చాడు అని అంటాడు. అంటే కాంట్రడిక్టరీగా ఉన్నాడు మనిషి. ఇక్కడ కన్సిస్టెంట్గా లేరు. నిన్న ఒకటి చెప్తారు, ఇవాళ ఒకటి చెప్తారు, మళ్ళీ రేపు ఇంకోటి చెప్తారు. సో మొత్తం మీద ఈ గమన అనే ఆవిడ ఇవాళ దొరికారు. గమనాన్ని ఇంద్రసేన నాయుడిని విడివిడిగా ప్రశ్నిస్తున్నారు. నిన్న 3 గంటలు ఎంతో ఇంట్రాగేట్ చేశారు, కానీ ఎవరు కోఆపరేట్ చేయట్లేదని తెలుస్తోంది. సేమ్ అదే పొన్నవోళ్ళు ట్రైనింగ్ ఇచ్చాడు కదా, అప్పుడు మర్చిపోయాను, గుర్తులేదు, నాకు తెలీదు. ఆ 3 వస్తాయి. ఆ 3 ఇచ్చాడు ఆయన పాపం, ట్రైనింగ్ బాగా ఇచ్చాడు అందరికీ. మీకు ఎవరిని తీసుకున్నా ధనంజయ రెడ్డి దగ్గర నుంచి, కృష్ణమోహన్ దగ్గర నుంచి, రాజకేశ్వరి దగ్గర నుంచి పాపం అందరూ అదే స్క్రిప్ట్ చెప్పారు. ఎవరు ఎక్కడ అంటే మరి జగన్మోహన్ రెడ్డికి ఆ విషయంలో వాళ్ళు చాలా న్యాయం చేశారు. అంటే మనం తిన్నందుకు దానికి న్యాయం చేయాలి ఎవరైనా సరే, అందుకని బాగా న్యాయం చేశారు. ఈవిడ కూడా పాపం అంటే ఇప్పుడు మీకు క్లియర్ కట్గా గమన వెనకాల ఎవరున్నారు అనే దానికి ఒక క్లారిటీ వచ్చింది కదా. అందుకని క్లారిటీగానే ఆవిడ ఉంది, క్లారిటీగా వైసీపీ ఉన్నాను అనుకుంటోంది. అంబటి రాంబాబు నేను చాలా తెలివిగా మాట్లాడుతున్నాను ఆయన అనుకుంటున్నారు. సో ఆఖరికి ఈ వైసీపీ ఎక్కడికి వెళ్ళి తేలుతుందో మనం చూద్దాం.